హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపూర్వ ఏంటే నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాను అని చెప్పి ఆ గగన్ గాడు మా బావతోని ఛాలెంజ్ చేశాడంట. ఏంటే వాడి కాన్ఫిడెన్స్ అని చెప్పేసి భూమిని అడుగుతూ ఉంటే, నాకెలా తెలుస్తుంది? ఆయన ఫోన్ నెంబర్ ఉండే ఉంటుంది కదా! నువ్వే అడిగి కనుక్కో అని చెప్పేసి భూమి చెప్పగానే భయం మనసులోనే ఉన్నా కూడా నోటి నుండి వచ్చే మాటలో పొగరు తగ్గలేదే. వాడు అంత ధీమాగా చెప్పాడు అంటే నువ్వు కూడా వాడిని ప్రేమించే ఉంటావు అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక దాంతో గోరింటాక్ సుజాత అయితే నక్షత్ర బర్త్డే పార్టీకి వనభోజనాలకు వాడు వచ్చాడు అంటే ఈవిడ గారి కోసమే అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటే, కరెక్టే పిన్ని, నువ్వు కూడా వాణ్ణి ప్రేమిస్తున్నావు కదూ అని చెప్పేసి అపూర్వ అడగగానే, మీకు ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో అపూర్వ అయితే ఇప్పుడు అర్థమవుతుంది పిన్ని, ఇది వాణ్ణి ఖచ్చితంగా ప్రేమిస్తుంది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే, ఆ మాట భూమి చెప్పలేదు కదమ్మాయి అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది. ప్రేమించకపోతే ప్రేమించలేదు అని చెప్పేసి గట్టిగా అరిచి మరీ చెప్పేది పిన్ని. రావద్దు, వచ్చినా నీతో వచ్చేది లేదు అని చెప్పేసి ఫోన్లోనే ఆ గగన్ గడికి తెగేసి చెప్పేది. అలా చెప్పకుండా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని తప్పించుకొని వెళ్ళిపోతుంది అంటే అది కూడా ప్రేమిస్తుంది పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది. అంటే రేపు వాడొస్తే వాడితో పాటు ఇది వెళ్ళిపోతుందన్నమాట అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. వెళ్ళిపోతుంది పిన్ని, రాదు అని వాడు అనుకొని ఉంటే వస్తాను అని చెప్పి వాడు ఛాలెంజ్ చేసేవాడే కాదు. వాడితో భూమి వెళ్ళిపోయింది అనుకో, ఇక జీవితంలో భూమి మొహం మా బావ చూడ్డు. అదే మనకు కూడా కావాల్సింది. రేపటితో దాని పీడ విరగడైపోతుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది. తర్వాతేమో భూమి శరత్చంద్ర దగ్గరకు వచ్చి, అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అంతకంటే ముందు నేను నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఎంత ధైర్యం ఉంటే ఆ గగన్ గాడు నా దగ్గరికి వచ్చి నీకు బొట్టు పెట్టి నిన్ను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా చెప్తాడమ్మా. వాడిది ధైర్యం అనుకోవాలా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? 4 రోజులు ఆశ్రయం ఇచ్చి ఎవరైనా సరే వాడి వెనక కొనుక్కునే మేకలాగా వెనకాల వెళ్ళిపోతారు అని అనుకుంటున్నాడా? రాని వచ్చాక వాణ్ణి ఓవర్ కాన్ఫిడెన్స్ వెనుకున్న ధైర్యాన్ని అన్నింటినీ ఇక్కడే పాతి పెడతాను అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశపడిపోతూ ఉంటే, అంకుల్ మీరు కొంచెం కూల్గా ఉండండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. ఎలా అమ్మా, వాడి మాటలు తలుచుకుంటూ ఉంటేనే రక్తం మరిగిపోతుంది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. నేను మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అంకుల్. రేపు జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఆవేశపడితే అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కాస్త శాంతించండి అని చెప్పేసి భూమి చెప్పగానే, నా గురించి ఇంతలా ఆలోచిస్తావు కాబట్టి అమ్మా నిన్ను ఆ దేవుడిచ్చిన కూతురు అని అనుకునేది. నీలాంటి బంగారు తల్లిని వాడు పట్టుకొని పోతే నేను చేతులు కట్టుకొని చేతవనిలాగా కూర్చుండిపోతే రేపు నీ కన్నవాళ్ళు వచ్చి, ఏమయ్యా భూమి ఉండేది నీ ఇంట్లోనే కదా, నాన్నెవరో తెలియని వాడు నా కూతుర్ని తీసుకెళ్ళిపోతుంటే ఎలా వదిలేసావయ్యా అని చెప్పేసి అడిగితే నేనేం సమాధానం చెప్పగలనమ్మా. అందుకే నీ విషయంలో నేను ఇంత సీరియస్గా ఉన్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే, సరే అంకుల్ కాస్త శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి అని చెప్పేసి భూమి అంటుంది. తర్వాతేమో శరత్చంద్ర, నువ్వేదో మాట్లాడాలి అనుకున్నావు కదమ్మా, ఏంటది అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే, ఏం లేదు అంకుల్, ఆరోగ్యం మీద కాస్త దృష్టి పెట్టండి అని చెప్పాలి అనుకున్నాను, చెప్పాను కదా అని చెప్పేసి భూమి చెప్పగానే, సరే అమ్మా మా చెల్లిని అలానే కృష్ణప్రసాద్ని పిలువమ్మా, కాస్త మాట్లాడాలి అని చెప్పేసి ఇక భూమితో శరత్చంద్ర చెప్పగానే, అలాగే అంకుల్ అని చెప్పేసి ఇక భూమి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాతేమో వంశీ ఇక ఇందు కోసం వెతుకుతూ ఉంటే ఇక ఇందు అయితే వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఇక అది చూసి వంశీ అయితే, ఏంటిందు నువ్వు వంట చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అవునండి అత్తయ్య గారు వంట చేయమన్నారు, కానీ నాకేం రాదు కదా, మీరు వచ్చే వరకు ఏదో ఒకటి మేనేజ్ చేద్దామని చెప్పేసి మేనేజ్ చేస్తున్నాను అని చెప్పేసి ఇందు చెప్పగానే, మేనేజ్ చేయడం ఏంటి అని చెప్పేసి వంశీ ఏం చేసింది అని చెప్పేసి వంశీ గ్యాస్ దగ్గరికి వెళ్ళి చూడగానే ఇక అక్కడైతే ఇందు వాటర్ ఉడికిస్తూ ఉంటుంది. అది చూసి, ఏంటి ఇందు రైస్ వేయకుండా ఒట్టి వాటర్ ఉడికిస్తున్నావు అని చెప్పేసి వంశీ అడగగానే, రైస్ ఎన్ని వేయాలో నాకు తెలియదండి, అందుకే మీరు వచ్చేలోపు వాటర్ ఉడికిద్దామని చెప్పేసి వాటర్ ఉడికిస్తున్నాను అని చెప్పేసి ఇందు చెప్పగానే, వంట చేయడాన్ని ఇంత బాగా మేనేజ్ చేయొచ్చని ఈరోజే నాకు అర్థమైంది. నిన్ను తిడుతున్నానో పొగుడుతున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. అంత కన్ఫ్యూజన్లో ఉంచావు నువ్వు నన్ను. అయినా రేపు కట్నం వస్తుంది అని తెలిసాక కూడా నీతో వంట చేయించడానికి మా వాళ్ళకి ఎంత ధైర్యం అని చెప్పి వంశీ అంటూ ఉంటే, మా అత్తయ్య నిజంగానే ఫోన్ చేయలేదు కదా, రేపు కట్నం డబ్బులు రావు కదా అని చెప్పేసి ఇందు అడుగుతూ ఉంటే,
అది నాకు తెలుసు. కానీ వాళ్ళకి తెలీదు కదా! రేపు కట్నం వస్తాయని అనుకుంటున్నారు. అయినా కూడా నీతో వంట చేయిస్తారా? అయిపోయారు నా చేతిలో అని చెప్పేసి ఇక వంశీ ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంటే, ఏం చేస్తున్నారండి? కొత్త కోడలు ఇంటికి రాగానే అత్త మామలు హరి అన్నారు అంటే ఆ అపవాద నాకొస్తుంది అని చెప్పేసి ఇందు అనగానే, నువ్వు మరీ అంతలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకు. నువ్వు ఇలానే వంటని మేనేజ్ చేస్తూ ఉండు. నేను నిన్ను వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని చూసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. మీ అత్త మామ ఎక్కడా అని చెప్పేసి ఇక వంశీ అయితే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. ఈ శనగలు బెల్లం కాంబినేషన్ అదుర్సు అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఇక అప్పుడే వంశీ వీడియో తీస్తూ ఉంటాడు. అది చూసి ఏం చేస్తున్నావురా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అడగగానే, కనపడడం లేదా? వీడియో తీస్తున్నాను అని వంశీ చెప్పగానే, ఎందుకు అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అడుగుతాడు. ఇంకెందుకు? అపూర్వ గారికి పంపించడానికి అని చెప్పేసి వంశీ చెప్పగానే, ఏంట్రా మేము పేరుకే వెంకటేష్ సౌందర్యలం కానీ మేము నిజంగా హీరో హీరోయిన్లం కాదు కదరా. ఆవిడ మా వీడియోలు చూసి ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే, మీకు అలా అర్థమైందా? అపూర్వ గారు కట్నం పంపించే ముందు మా ఇందుని ఎలా చూసుకుంటున్నారో మాకు తెలియాలి. ఒక శాంపిల్ వీడియో పంపించమని అన్నారు. అందుకే తీస్తున్నా అని చెప్పేసి వంశీ చెప్పగానే, అంటే ఏంట్రా వంట చేస్తున్న ఇందును కూడా తీసావా అని చెప్పేసి సౌందర్య అడుగుతుంది. అవునమ్మా తీశాను. మిమ్మల్ని ఇంకా ఇందుని అందరినీ తీశాను. ఇక ఆవిడకి పంపించడమే లేటు అని చెప్పేసి వంశీ చెప్పగానే, రేయ్ నీకు బుద్ధుందారా? ఆవిడ మనల్ని అపార్థం చేసుకోదు. ఏదో అలవాటు అవుతుంది కదా అని చెప్పి ఇందుని వంట చేయమన్నాను. ఇప్పుడు చూడు నేను వెళ్ళి వంట చేస్తాను. మనం ఇందుని ఎంత బాగా చూసుకుంటున్నామో ఆవిడకి అర్థమయ్యేలాగా నువ్వు వీడియో తీయాలి. ఆ వీడియోని ఆవిడకి పంపించాలి అని చెప్పేసి సౌందర్య చెప్పగానే ఇక వంశీ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి సౌందర్య అడుగుతూ ఉంటే, లాభం లేదమ్మా. మనం ఎన్ని వీడియోస్ తీసినా రేపు ఇందు నన్ను ప్రేమగా చూసుకోవడం లేదు అని చెప్పిందనుకో, మొత్తం పాయే అని చెప్పి వంశీ చెప్పగానే, అంటే ఇప్పుడు ఏమంటావురా అని చెప్పేసి సౌందర్య అడుగుతూ ఉంటే, అదేంటమ్మా కొత్తగా పెళ్ళైన పిల్లకు సరదాలుంటాయి కదా, సినిమాలు షికార్లు అవన్నీ జరగాలి కదా అని చెప్పేసి వంశీ చెప్పగానే, నువ్వు చెప్పింది నిజమేరా? ఇందుని తీసుకుని నువ్వు సినిమాకో షికారుకో వెళ్ళరా అని చెప్పేసి ఇక వంశీ వల్ల అమ్మ నాన్న ఇద్దరు కూడా పంపిస్తారు. తర్వాత ఏమో ఇక భూమి, మామయ్య నిన్ను ఆంటీని అంకుల్ గారు పిలుస్తున్నారు, మీతో మాట్లాడాలి అంట అని చెప్పేసి భూమి చెప్పగానే, ఏ ముహూర్తాన ఆక్షన్కి వెళ్ళామో కానీ అప్పటి నుండి బావగారు సీరియస్గానే ఉన్నారమ్మా. నాతో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారో నీకు చెప్పారా అని చెప్పేసి కృష్ణప్రసాద్ భూమిని అడగగానే, లేదు మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్, మన ఇద్దరితో మీ అన్నయ్య ఏదో మాట్లాడాలి అంట పద అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే మీరాని తీసుకొని శరత్చంద్ర దగ్గరికి వెళ్తాడు. ఇక ఈ మాటలు విన్న గోరింటాకు సుజాత అయితే, అమ్మాయి మన మీరాని ఇంకా కృష్ణప్రసాద్ని అల్లుడు గారు పిలిచారు, ఏదో అగ్గి రాజేయబోతున్నారనమాట. రా మనం వెళ్ళి చలిమంట కాచుకుందాం అని చెప్పేసి గోరింటాకు సుజాత ఎగ్జైట్ అవుతూ ఉంటే ఇక అపూర్వ అయితే, పిన్ని ఉదయం నుంచి బావ మూడేం బాగలేదు, ఈ టైంలో మనం వెళ్ళడం అవసరమా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, అవసరమే అమ్మాయి. అక్కడ పడే ప్రతి మాటలో ఏదో ఒక మాట నీకు పనికి రావచ్చు. ఆ మాట నీకు పనికొచ్చిందనుకో, ఆ చలిమంటను కాస్త నువ్వు ఆకాశం అంతా అంటుకునే మంటలా చేయొచ్చు. అప్పుడు ఆస్తి మొత్తం నీకే వస్తుంది. నేనేమైనా నా కోసం చెప్తున్నానా? నీకోసమే కదా అమ్మాయి. పద మనం వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం అని చెప్పేసి ఇక గోరింటాకు సుజాత అయితే అపూర్వని తీసుకొని శరత్చంద్ర కృష్ణప్రసాద్ వాళ్ళు మాట్లాడుకునే దగ్గరికి వచ్చి దూరంగా నిలబడి వింటూ ఉంటారు. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ బావగారు రమ్మన్నారంట అని చెప్పేసి అనగానే ఇక శరత్చంద్ర అయితే, ఇప్పుడే భూమి నా ఆరోగ్యం చూసుకోమని చెప్పింది కాబట్టి నేను ఇంత కూల్గా మాట్లాడుతున్నాను కృష్ణప్రసాద్. కూల్గా మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీ భార్య భర్తలు ఇద్దరూ తేలిగ్గా తీసుకోవద్దు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే, చెప్పండి అన్నయ్య అని చెప్పేసి మీరా అంటుంది. మీ ఆయన ఎప్పటికప్పుడు మన కళ్ళు కప్పి ఆ శారద ఇంటికి వెళ్ళి వస్తున్నాడు కదా, మనం వద్దు అన్న బంధాన్ని మీ ఆయన సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడు కదా అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్య అని చెప్పేసి మీరా అడుగుతుంది. ఇప్పుడు ఎందుకులే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి వదిలేయడం వల్లనే ఇంతవరకు వచ్చింది. ఆ గగన్ గారిని చంపేద్దాం అని చెప్పి రైఫిల్ తీసుకొని వెళ్ళినప్పుడు బుల్లెట్స్ దాచేసి మీ ఆయనే వాడిని కాపాడి ఉండకపోతే ఆ గగన్ గాడు చచ్చిండేవాడు. వాడే ఆ రోజు చచ్చింటే ఈరోజు వాడు నాతో ఛాలెంజ్ చేసి ఉండేవాడే కాదు. చూడు కృష్ణప్రసాద్, రేపు నీ అనఫిషియల్ కొడుకు వస్తున్నాడు అని నీకు కూడా తెలుసు కదా. వాడు రేపు వస్తే మాత్రం నేను చంపేస్తాను. చంపకుండా నువ్వు ఆపే ప్రయత్నం చేసినా అడ్డుకున్నా కానీ నిర్దాక్షిణ్యంగా నేను నిన్ను నీ పిల్లల్ని ఇద్దరిని కూడా బయటికి గెంటేస్తాను.
అని చెప్పి శరత్చంద్ర చెప్తుంటే ఇక ఆ మాటలు విన్న గోరింటాకు సుజాత అయితే అమ్మాయి మీ బావ చాలా సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు బ్రతుకు విలువ ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పేసి శరత్చంద్ర అనగానే అదేంటన్నయ్య అలా అంటావు, మా ఆయన్ని పక్కన పెట్టేస్తే అసలు ఆ గగన్ గడికి మాకు ఎలాంటి సంబంధము లేదు, ఎలాంటి సంబంధము లేని ఆ అబ్బాయి ఈ ఇంటితో ఏ సంబంధము లేని భూమి కోసం వస్తే మధ్యలో నువ్వు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తావా, ఏంటన్నయ్య ఇది అని చెప్పేసి మీరా అడగగానే భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి, అదే న్యాయం, రేపు మీ ఆయన వల్ల ఏదైనా తేడా వస్తే ఆ న్యాయమే నేను చేస్తాను అని అంటున్నాను. ఈ ఇల్లు నాది, ఈ ఇంటితో ఎవరికి సంబంధం ఉంటుందో డిసైడ్ చేయాల్సింది నేను, భూమి నా కూతురు అని మీ అందరికీ 100 సార్లు చెప్పాను. చెల్లి కంటే కూతురికే ఈ ఇంటితో ఎక్కువ సంబంధం ఉంటుంది, అర్థమైందా, రేపు వాడొస్తే నువ్వే మీ ఆయన్ని కంట్రోల్ చేస్తావో లేదా మీ ఆయనే అనఫిషియల్ కొడుకుని రాకుండా కంట్రోల్ చేసుకుంటాడో అది మీ ఇష్టం, నేను మాత్రం రేపు వాడొస్తే జరగబోయేది చెప్పాను, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక శరత్చంద్ర చెప్పగానే ఇక అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఏమో ఇక గోరింటాకు సుజాత అయితే అమ్మాయి అల్లుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు ఇంకా స్ట్రాంగ్ చేయమ్మాయి, అప్పుడు ఇంట్లో సగం జనాభా తగ్గిపోతారు అని చెప్పేసి గోరింటాకు సుజాత చెప్పగానే ఇక అపూర్వ అయితే శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా నువ్వు మీరా విషయంలో అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పేసి అంటుంది. దాంతో శరత్చంద్ర చూడు అపూర్వ, నువ్వు చెప్పినా కూడా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను, నేను మీరా విషయంలో నిర్ణయం తీసేసుకున్నాను, మీరు నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని చెప్పేసి ఇక శరత్చంద్ర చెప్పగానే ఇక అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో భూమి చూసారా మామయ్య, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పలేకపోవడం ఇంత దూరం తీసుకొచ్చింది, ఈరోజు నాతో పాటు మీరు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది మామయ్య, అందుకే ఆయన రాకుండా మీరు ఎలాగైనా ఆపాలి మామయ్య, ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి ఇక భూమి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటే చూడమ్మా భూమి, వాడు రాకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క దారి ఉంది, అది నువ్వు మాత్రమే చేయగలవు, ఏంటంటే నువ్వు వాడిని ప్రేమించట్లేదు అని చెప్పేయమ్మా, దాంతో వాడు ఈ ఇంటి వైపు కూడా రాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. మరి భూమి గగన్ని ప్రేమించట్లేదు అని చెప్తుందా లేదంటే గగన్ వెంట వెళ్ళిపోతుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.